బోధన అనేది కూడా ఎట్లా జరగాలి, ఏ రకంగా జరగాలి. టీమ్ టీచింగ్ అనేది ఒక అప్రోచ్ ఉంది. అండ్ టీమ్ టీచింగ్ అంటే కొంతమంది టీచర్లు, ఒక 2 లేక 3 టీచర్లు వివిధ అంశాలను ఒకే టైంలో బోధించడం. లేదు అని అంటే ఒక టీచర్ తర్వాత ఒక టీచర్, ఒక టీచర్తో ఒక టీచర్ సంబంధం కలిగినటువంటి అంశాలను బోధించడం. ఇది టీమ్ టీచింగ్. ఆ తర్వాత ఒకరు బోధన చేస్తుంటే ఇంకొకరు సహాయం చేయడం. ఒక హెల్పింగ్ టీచర్ ఉంటారు, ఒకరు బోధన చేసేటువంటి టీచర్ ఉంటారు. ఆ తర్వాత పూరకమైన బోధన అంటే ఒక అంశాన్ని చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాన్ని ఇంకొక నైపుణ్యం కలిగిన టీచర్ బోధించడం వల్ల కూడా విద్యార్థికి తగినటువంటి బోధనను మనం అందించవచ్చు. అలాగే మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, మద్దతు కార్యకలాపాలు కానివ్వండి, లేదా సందర్భానికి తగినటువంటి విధానాన్ని ఎంచుకోవడం. ఈ రకమైన బోధనా నమూనాలు మీన్స్ టీచింగ్ మెథడాలజీస్ లేదా టీచింగ్ మోడల్స్ను అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఈ సమగ్రత విద్య లోపల మనము పిల్లలకు సరైనటువంటి విద్యను సమగ్రంగా అందించేటువంటి అవకాశం చాలా ఉంది.